నమస్తే. ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా మీకోసం మంచి ముచ్చట్లు తెచ్చిన. ముందుగా ఏం చెప్తా, హెడ్లైన్స్ కదా, హెడ్లైన్స్ చూడండి. అలిగిండు పొంగులేటి సారు, పార్టీలా ఈయన రూటే వేరు. బాబుగారు మార్చిండ్రు బ్రాండు, తమ్ముళ్ళు కొడుతుండ్రు బ్యాండు. కొత్త జాగలు వెలిసిన నర్సన్న, మంచిగా చూడు సామి ఏడున్నా. గుంతలు తవ్వుతున్న సత్తి, ఇంకుడు గుంతుండి ఇల్లు లేకపోతే బోర గొత్తలు ఆక మంచిగా ఉండరు. అట్లా నల్ల కలసుకొని ఇచ్చిన సారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడా, ఇస్తాడు ఎట్లయినా. అర్రే ఈ వార్త లక్ష్మీ పర్వతమ్మ చూస్తే పొద్దుగాలనే ఇలేకర్లను పిలిచి మీటింగ్ పెడుతుంది. నాయన బాలయ్య బాబు, మీ నాయన ఎంత కష్టపడ్డాడు, ఆయన అడుగులు అడిగేసుకుంటే ఎండలో తిరిగిన. ఏంది బాబు ఇది, మీ నాన్నగారు ఆత్మ శోభిస్తుంది నాయన అని అనుడు ఖాయం. అన్నా ఎందుకైనా మంచిదే, పొద్దుగాల కెమెరాలను పార్వతమ్మ పెద్దమ్మ ఇంటికి పంపుండ్రే, వార్తేసి మళ్ళా మనం పోకుంటే ఫీల్ అవుతుంది. మీరెందుకు అట్లా చూస్తుండ్రు? అరే నేను అస్సలు ముచ్చట చెప్పలేదనా. తమిళనాడులో అమ్మ పథకాల లెక్కనే ఆంధ్రాల అన్న పథకాలు సురువైనాయి. నడిచే దవాఖాన్లు గదేనుల్లా 104 బండ్లకు చంద్రన్న సంచార చికిత్స అని పేరు పెట్టిర్రు. ఈ బండ్లను సురువు చేసింది కూడా చంద్రన్ననే. పండుగలకు పాపాలకు ఇదివరకే చంద్రన్న సంక్రాంతి కానుకలు, చంద్రన్న రంజాన్ కానుకలు, చంద్రన్న క్రిస్మస్ కానుకలు అంచిండ్రు. పాకిట్ల మీద సంచుల మీద కూడా చంద్రన్న బొమ్మలే వచ్చేసిండ్రు. ఊర్ల పొంట సడక్లేసే పథకానికి చంద్రన్న బాట అని పెట్టి కొత్త తొవ్వ చూపిస్తుర్రు జనానికి. ఇక వ్యవసాయాన్ని చక్కదిద్దే కార్యానికి రైతు కోసం చంద్రన్న యాత్ర అని కూడా పిలుచుకుంటాన్రు. రేపు చంద్రన్న నీళ్ళ పథకం, చంద్రన్న చెట్ల పథకం, చంద్రన్న బండ్లు, చంద్రన్న హోటళ్ళు, చంద్రన్న ఫ్యాన్లు, చంద్రన్న మిక్సీలని తెచ్చినా తేవచ్చునట. కానీ ఇన్ని దినాలు ఎట్లుండే, తెలుగుదేశం ఏలుబడిలా ఏ పథకం పెట్టినా రామన్న పేర్లదే పెత్తనం ఉండే. రామారావు బొమ్మలు లేకుండా ఏ కార్యం చేసేటోళ్ళు కాదు. రామన్న అనేటోళ్ళు ఇప్పుడు చంద్రన్న అంటున్నారు. అంటే మెల్లమెల్లగా నందమూరి రామన్న రాజ్యం నుంచి నారా చంద్రన్న రాజ్యంలోకి వస్తుండ్రు అన్నట్టు. అన్నగారు పెట్టిన పార్టీని ఈ విధంగా ముంగటికి తీసుకుపోతున్నాడు చంద్రన్న. ఆహా, మాట్లాడే స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీలనే. దేశంలో ఇంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. ఎవరికి నచ్చిందాలు ఎవరి మీదనైనా ఎట్లనైనా ఎవరి ముంగటైనా మాట్లాడచ్చు. ఇట్లా మాట్లాడు మంచిది కాదు అని చెప్తందుకు కూడా ఇలేకర్లను పిలిచే లీడర్లు ఆ పార్టీల తప్ప ఇంకేడ దొరకరు. పార్టీ లోపల ఏం జరుగుతుందో ఆ అవతల పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళే బాధ్యతలు కుండెత్తేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకుందాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అనే ముచ్చట్లే ఉండవు ఎందుకో ఈ పార్టీలా. ఊరందరు దోదారైతే ఊసుగన్లో ఇంకో దారి అన్నట్టే ఉన్నది పో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు పార్టీకి ఎంత నమ్మకమైన మనిషి. హైకమాండ్ మీద ఈగ కాదు కదా, దోమ కూడా ఆలకుండా బ్యాట్లు పట్టుకొని తిరిగే లీడరు. సోనియమ్మ ఎంత చెప్తే గంత. రాహుల్ సార్ దండకం చదవందే సార్కు నిద్రే పట్టది. కట్టప్పలు ఎంతమంది కాంగ్రెస్ పార్టీని పొడిచిపోయినా కట్లు కట్టి మాలం రాసేటోడు. అసోంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు ఇలా కాంగ్రెస్ పార్టీలో నాకు ఇల్లు ఇస్తలేరని వాళ్ళు కూసున్నాడు. పార్టీలో మొన్న కొత్తగా పదవులు వంచిరు కదా, అవి సార్ మనసులకు అందలేదట. ఖమ్మం జిల్లా పదవులన్నీ బట్టి విక్రమార్కుడు గంప గుత్తగా గుంజుకొని వాళ్ళ మనసులకే ఇచ్చుకుంటని నారాజైండు సుధాకర్ రెడ్డి సారు. ఎమ్మెల్సీ కొలువుకు పార్టీకి తప్ప అన్ని కమిటీలకు రాజీనామా పెట్టిండు. పార్టీలో నన్ను మొత్తానికే కేర్ చేస్తలేరని హైకమాండ్ కు ఉత్తరం కూడా రాసిండట. లెక్కకైతే సోనియమ్మ బుదగరిస్తే సార్ సల్లబడాలే, కానీ ఇంకో దిక్కు కార్ గుర్తోళ్ళు డోర్ తీసి తయారుగా పెట్టిండ్రు. 27వ తారీఖు నాడు ఖమ్మంలా పార్టీ పండుగ చేస్తున్నాం, దానికి సీఎం సార్ కూడా వస్తుండు వచ్చి ఎక్కుమని. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి సార్ నమ్మికకు అస్సలు పరీక్ష. ఏం చేస్తాడో చూడాలే. ఓర్ నాయనో, ఈ సామిని ఏడుకన్నా తీసుకోండి అయ్యా. కెమెరాలు టీవీలు లేని జాగలు ఇడిచిపెట్టుండ్రి. ఏ హిమాలయాల గుట్టలలో ఉండాల్సిన మనిషి జనంలుంటే ఎట్లయ్యా? ఆయన మీద ఊకే వార్తలు వేస్తున్నాని ఈ బుగ్గల జాకెట్ ఏం సోకమ్మా, ఆ బొట్టేందంత చిన్న పెట్టుకున్నావు అని అన్న అంటాడు. పొరపాటున మా సత్తిగాడికి ఇట్లా కనబడితే లొడాజ్లావు గుంజేసి పంచగట్టుకోమని పానం తింటాడు. ప్లీజ్ అయ్యా ఈ సామిని తీసుకోండి. అమ్మ సుజాత నువ్వు వచ్చి కరుసుకో. చిచి అరుసుకో.
రా సామిరా 2-3 రోజులైంది ఇంకా వస్తలేడందని ఎదురు చూస్తాండ్రు మా వాళ్ళంతా. ఈ స్వరూపానంది సామేంద్ర నాయన ఆడోళ్ళ మీద పడ్డాడు. మొన్న వార్త వేసినాం కదా, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అమ్మ అరబ్ దేశానికి పోయి జర్రంత ఎరైటీగా తయారైందని. హాగో దానికే మా సంస్కృతిని ఖరాబ్ చేసింది, ఆచారాలు ఆగం చేసింది, పద్ధతులు పాడు చేస్తుందని లబ్బ లబ్బ మొత్తుకుంటాండు. దేశం పరువు పోయిందని వలుకుతాండు. ఏం చేసిందుల్లా మేడం గంతగానం తప్పు? నెత్తి మీదకెళ్ళి ఓ షాల్వా కప్పుకున్నది, అది తప్ప? కట్టుబొట్టు ఏం తక్కువ కనిపించిందయ్యా నీకు? అక్కడోళ్ళ ఆచారాలను గౌరవిస్తేనే కదా వాళ్ళు మనల్ని గౌరవించేది. మరి మోడీ సారు ఏ దేశానికి పోతే ఆ దేశం ఏషంగాడు, అప్పుడెందుకు అడగడి సామ్లవారు? బయటి దేశం తెల్లదొరలు మన దేశంలో పాదం మోపంగానే సూటు బూట్ ఇప్పేసి ఓ గోషి గొంగడేపియండ్రి సామి. అదే కదా మన ఫస్ట్ డ్రెస్సు. లేకుంటే ఎందుల్లా ఎటు పొద్దు ఒక ఎప్పుడు లేనిదోటి ముంగటేసుకుంటాడు. మొన్ననే మా వెంకయ్య సార్ కూడా చెప్పే ఒట్టిగానే బీపీ పెంచుకోద్దని. యాళ్ళకింత తిని కృష్ణారామ అనుకోక ఎందుకు వచ్చిరాని పంచాదులు ఇవన్నీ. ఇప్పుడు మన ఇల్లు పాతది, ఎన్నడో వెనకటి తాతల కాలం నడగట్టింది. ఎర్రమట్టి గోడలల్లనే ఏళ్ళ సంధి సంసారాలు నడుపుకొస్తున్నాం. కొడుకులు బిడ్డలు పెండ్లిళ్ళకి ఎదిగినరు. అప్పుడు ఏం చేస్తాం? మట్టి గోడలను వలగొట్టి కొత్త బంగ్లా కట్టుకుంటాం. మళ్ళీ అది కట్టేదాకా ఇంట్లో ఉన్న సామాన్లు, బీరువాలు, మంచాలు, గిన్నెలు, బొన్నెలు అన్నీ తీసుకుపోయి ఏ కిరాయి ఇంట్లో ఉంటాం, లేకుంటే కొన్ని రోజుల మందమే కాబట్టి 4 రేకులు వేసుకొని కాలం వెలదీస్తాం. ఇక సేమ్ టు సేమ్ గిట్లనే జరుగుతుంది యాదగిరి గుట్ట మీద. యాదగిరి గుట్టను గుర్తుపట్ట రాకుండా మొత్తం మార్చేస్తుండ్రు కదా. ఆగో పనుల కోసం పెద్ద గుడిల దర్శనం బంద్ చేసిండ్రు. గుట్ట మీదనే బాల ఆలయం అని ఇంకోటి కట్టి దేవుణ్ణి తీసుకుపోయి ఆడ నిలబెట్టిండ్రు. స్వామికి శాంతి పూజలు చేసి ఇడికెళ్ళి విగ్రహాలు, పోట్వలు, ఏమేం వస్తువులు ఉంటాయో అవన్నీ తీసుకొని ఊరేగింపుగా తీసుకుపోయిండ్రు కొత్తగా కట్టిన గుళ్ళెకు. చిన్నజీయర్ సాముల వారి దగ్గరుండి పూజలు చేపించిండు. దేవుని కూడా ఎట్లున్నదో సేమ్ అట్లనే తయారు చేసిండ్రు దీన్ని. ఇగో ఈ బండ సోర్కెలలోనే నరసన్నం దర్శనం చేసుకునేది. ఆండాలమ్మ గుడి, అల్వార్లు, క్షేత్రపాలకుడు ధ్వజస్తంభం ప్రతిష్ఠించిండ్రు. కొత్త గుడి తయారయ్యేదాకా గిన్నె దేవుణ్ణి కొలుసుకోవాల్సి ఉంటది. ఓ ఏడాది పట్టొచ్చంటుండ్రు అయ్యవార్లు. ఇగో కట్టినాక గిట్లుంటది. 6 ఎకరాల జాగల ఎడల్పుగా కట్టి గోపురానికి బంగారం దాపుతారట. కొండ మీద 140 అడుగుల అంజన్న విగ్రహాన్ని నిలబెడతారట. ఒక్క ఏడాది వెళ్ళినాక యాదాద్రికి వన్రి ఇది మన గుట్టనేనా అని పరిశాన్ అయ్యేటట్టు మారబోతుంది. మనము ఆమ్దానిలా తిరుపతి ఎంకన్నాని ఎవ్వరు దాటేయలేరు అని అనుకున్నాం, కానీ దాటేసేటోళ్ళు ఉన్నారులా. మన యాదాద్రి నరసన్న, యమలాడ రాజన్న కాదా? మరి ఇంకెవరు? చెప్పు చెప్పు అని ఆత్ర పడకుండ్రి. రాజకీయ పార్టీలు దాటేసే కోపే కొడుతున్నాయి. ఎంకన్నకు పైకం చదివిస్తే ఏమొస్తుంది? సచ్చినాక ఇంత పుణ్యం తప్ప. అదే పార్టీలకు చందా కింద చదివిస్తే బతుకుండగానే పుణ్యం పురుషార్థం 2 వస్తాయి అనుకుంటుండ్రు పెద్ద పెద్ద సావుకారులు. లక్షలకు లక్షలు చదివిస్తున్నారు పార్టీలకు. పెద్ద లీడర్లకే గిన్ని కోట్ల రూపాయలు వస్తే ఇక దేశంలో పుట్టగొడుగులోనే పుట్టిన చిన్న పార్టీలకు ఇంకెంత పైకం రావాలి? దేశాన్ని వెళ్తున్న పువ్వు గుర్తోళ్లకు పుష్కలంగా పైసలు వచ్చినాయి. ఏడాది పేరు మీద 970 కోట్ల ఆమ్దాని వచ్చిందట. వెనకషీర్ ఎవరున్నారో తెలుసునా? బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడే సుత్తె కొడవలి గుర్తోళ్ళు. ఈ కామ్రేడ్లు 123 కోట్లు సంపాదించుకున్నారట. ఇక 3వ ర్యాంకు ఏనుగు గుర్తు మాయావతి మేడం పార్టీలకు వచ్చింది. ఏడ పవర్ల లేకున్నా 111 కోట్ల ఆమ్దాని వచ్చిందంటే మస్తు గిరేట్. ఇక మహారాష్ట్ర పైల్వాన్ గడియారం గుర్తు ఓనర్ శరద్ పవార్ సారోళ్ళ పార్టీ 67 కోట్లతోని 5వ జాగల నిలబడ్డది. కామ్రేడ్ నారన్నోళ్ళ కంకి కొడవలి 2 కోట్లు కూడా కోసుకరాలేదట. చందాలు దాన ధర్మాలతోని ఈ ఏడాదిలా ఇంత ఆమ్దాని వచ్చిందని పార్టీలు చూపించిన లెక్కలను బట్టి ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం గీ ముచ్చట బయట పెట్టింది. ఈ 5 జాతీయ పార్టీల ఆమ్దాన్ లెక్క పెడితే 1276 కోట్లని తేలింది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకా కూడా లెక్కలు దొరకలేవట. చందాలు తీసుకున్నారట కానీ ఎవ్వలెంత ఇచ్చింది రాసుకోలేదట. మన టీడీపీ జాతీయ పార్టీ ఆమ్దాని చూపించే అంత మీదికి ఎదగలేదట. అమ్మో, నేను ఛాయ్ తక్కువ చేయాలి, పాలు తాగలేం, ఇంట్లో లడ్డూలు చేసుకోలేం, మిఠాయిల రేట్లు పెరుగుతాయి. ఎట్లనో ఏమో. చక్కెర చేదట, ఇయర్ల పేపర్లో రాసిండ్రు. ఆగో
చక్కెర చేదెక్కుడేంది గమ్మత్ కాకుంటే అని అనుకుంటుండ్రా. అంటే రేట్లు పెరుగుతాయట, మీరు అడ్డగోలుగా వాడుకోకుండ్రి. షుగర్ పేషెంట్లు మురుస్తుండొచ్చురు చక్కెర రేట్లు పెరుగుతాయట అనగానే. కానీ నోరు తీపిగా అందే మనసు తృప్తిగానోళ్ళకు ఉన్నట్టే కష్టాలు. ఇప్పటికే కిలో 40-45కు నడుమ అమ్ముతున్నారు. రేపు 50 నోటు పట్టుకోపోతే గాని కిలో రాదట. ఒంటిల్లేమో చక్కెర లేకుంటే చిన్న పోతుందాయే. మరి చక్కెర ఎందుకు ఇట్లా చేదైందంటే చెరుకు పంట వండలేదట. వేసిందే తక్కువ అంటే ఆనలు లేక 7 కాడికి ఎండిపోయినాయట. అన్నో ఇన్నో వండిన పంట ఏ మూలకు సాలేటట్టు లేదట. ఇకేం చేద్దురో దేవుడా అని సెంటర్ సర్కారోళ్ళ నోర్లే చేదెక్కినాయట. కాబట్టి రేషన్ కార్డ్ మీద వచ్చే చక్కెరను పొదుపుగా వాడుకోండ్రి. తీపి తక్కువ తినుడు అలవాటు చేసుకోండ్రి. మిఠాయిల తెరువు ఎంత తక్కువ పోతే అంత మంచిది. పెండ్లీల వరపూజలప్పుడు ఎక్కువ నోట్లో పోసుకోకుండ్రి. ఇది ఒక్క తన వార్తలేడు పాడాయి. రాములు నువ్వు మెల్లగా 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 కాలు మీద వేసావు. ఏమయ్యా దూరం జరు దూరం జరు. అయ్యో దవ్వు ఇప్పుడు దవ్వు. మొత్తం ఆన నీళ్ళు అన్నీ ఇంట్లోకే రావాలి, గుంత నిండిపోవాలి మొత్తం. సార్ మస్తు ఖుషి అవుతాడు, తర్వాత నేను కూడా ఖుషి అవుతా. ఇడు మళ్ళేదో పని ముంగటేసుకున్నాడు కదా. దెబ్బ దెబ్బ రవ్వు. మళ్ళీ పక్కకి ఇంకో గుంత కూర తీయాలి మనం. మస్తు లోతు దవ్వు, మొత్తం నీళ్ళని ఇంట్లోకే రావాలి. సత్తి చేతపై అవుతున్నావారా నీళ్ళ కరువు ఉందని? మాఫటీలా ఎల్లమ్మ తల్లి నా కళ్ళలోకి వచ్చి ఇట బంగారు బొక్కెను ఉన్నదంట అని చెప్పింది. అందుకే ఈ జాగలో చూపిస్తున్నా. లుంగి మంచి గట్టుకో ఊసిపోగలదు, ఇజ్జతిపోతుంది ఆయనతో. ఓ కంచెర్ చెవులోడా హెచ్చరికలారా, ఏం పని పడలేదా నీకు? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ గుంతల్ని బొంత వరుసుకొని మళ్ళా మాఫటికి ఇంటికే రాను. ఎప్పటి కిరికిరే చేస్తుంటావు నువ్వు. అయితే తెగిన పతంగి లెక్క చేతికి దొరుకుతలేవు, కాలికి దొరుకుతలేవు. చెప్పిన మాట ఇంటలేవు నువ్వు. ఇల్లు ఈ బందుకు వస్తే నల్లకి ఈ బందుకు వస్తుంది, గుంత ఇటు పక్కకు అవుతుంది. ఇక ఓ అన్న ఇల్లు బునాది తీసేటప్పుడు కూడా నువ్వేరా మంచిగా రగుతున్నావు నువ్వు. సత్తి అసలు నువ్వు గుంతలు ఎందుకు అవుతున్నావురా? ఉత్తుత గుంతలు కావాక ఇవి ఇంకుడు గుంతలు, నీకొకటి నాకొకటి. నీళ్ళని ఇండ్లకే ఇంకిపోతాయి. ఏంటి ఇంకుడు గుంతలు తవ్విస్తున్నావు? మనకి ఇల్లే లేదు కదరా, ఇంకుడు గుంతలు ఎందుకు? ఇల్లు లేకనే ఇంకుడు గుంత తవ్వుతున్నాక ఇంకుడు గుంత తవ్వుకుంటావా ఇంట్లో అయితా, అప్పుడు ఇంటికి రాయి కూడా ఉండదు మనకు. ఒరేయ్ ఇంకుడు గుంత తవ్వితే నీకు ఇల్లు వస్తుందని ఎవరు చెప్పిండ్రా? ఇల్లు ఒక్కటే కారక్క నల్ల కూడా వస్తుంది. అవును, ఇక మనం బిందెలు పట్టుకొని ట్యాంకర్ కోసానికి ఎరు చూడని అవసరమే లేదు. చిన్న కేసీఆర్ సార్ చెప్పిండు. చిన్న కేసీఆర్ సారా? ఓహో మంత్రి కేటీఆర్ సారా? నీ పిసోడా సార్ ఏమన్నాడంటే ఇంకుడు గుంత లేకుంటే నల్ల కనెక్షన్ ఇయ్యరు, ఇల్లు కూడా కట్టుకొని ఇయ్యారట. నేను కూడా అదే చెప్తున్నా కదాక, ఇంకుడు గుంత ఉంటే ఇల్లు వస్తుంది, ఇల్లు వస్తే నల్ల కలెక్షన్ వస్తుంది. ఓ బిత్రోడా నీకెందుకు ఇల్లు ఇస్తారా? మనమే ఇల్లు కట్టుకోవాలా? ఇల్లు కట్టుకోవాలంటే ఇంకుడు గుంత ఉండాలి కదాక, ఇంకుడు గుంత ఉంటే నల్ల కలెక్షన్ ఇస్తే ఆటోమేటిక్ అంతా సారే చెప్పిండు కుద్దుగా. అవును తమ్మి నల్ల కనెక్షన్లు ఇస్తారు, కానీ ఇల్లు ఎందుకు ఇస్తారా? ఇంకుడు గుంత ఉండి ఇల్లు లేకపోతే బోర గొట్టదు అక్క, మంచిగా ఉండరు అట్లా. నల్ల కలెక్షన్ ఇచ్చిన సారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యరా, ఇస్తాడు ఎట్లయినా. ఆగో మళ్ళా చెప్పిందే చెప్తాడేడు. అరే ఇల్లు ఎందుకు వస్తుందిరా? ముందే నేను ఇంకుడు గుంత దవ్వుకున్నానుకో సత్తిగాడే గిరేట్ అంటాడు, అటే ఇంకా నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఎట్లయినా ఇంకుడు గుంత ఉన్నది కాబట్టి మళ్ళీ నల్ల కలెక్షన్ కూడా ఇస్తారు. అది నా ఫిలాను. ఎట్లున్నది అక్క, మంచిగా వచ్చిందా? అట్లా కాదురా బాబు, ఆనలు పడ్డప్పుడు నీళ్లు వేస్ట్ కాకుండా ఇంకుడు గుంత లాగుతాయి, అప్పుడు నీళ్ళ తిప్పలు ఉంటాయి అన్నాడు. అంతేగాని ఇల్లు ఇస్తాడని కాదు. నేను కూడా గరే అంటున్నాక, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది అనుకో బంగ్లా మీద నీళ్ళనికి ఇంకుడు గుంతలకే వస్తాయి. అబ్బా చెప్తినడు. ఒరేయ్ నువ్వు చదువుతున్న జాగేమన్నా నర్సింహులు రాజమల్లె సంపాదించి పెట్టిండ్రా? వాళ్ళెవరాక కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు? కాంతాటకాలు రాయేంటిది, జాగాలు మస్తున్నాయి వాళ్ళ తాను ఇల్లు కట్టిస్తారు. వాళ్ళెవరా? నీ అయ్యా నా అయ్యరా? వాళ్ళేమన్నా పట్నంలో మన కోసం జాగ సంపాదించి పెట్టిండ్రా? సంపాదించింది ఎందుకైతే రాక, బంజల్ రాయిల్లా కేబీఆర్ పార్క్ వంటి మస్తు జాగునరి ఆనే దోగుతున్నా నేను గుంతలు. అంటే కబ్జా పెట్టిన వారా నువ్వు? నీ తోలు తీస్తారు బిడ్డ. ఏంటి సాఫిత్రక్క, ఏం తెలియదు నీకైతే. అది కూడా ఒక స్కీమ్ పెట్టిండ్రు, ఈ జాగా నారే అంట అని చెప్పినాం అనుకో మనకే రాసిస్తారంట ఫట్ట. అబ్బా అట్లా కాదురా బాబు, చాలా దినాల సంధి ఆన్నే ఉంటే ఇస్తారు. అయినా ఇప్పుడు పోయి నాదంటే ఇయ్యరాళ్ళు కాదక్క, నిన్న మొన్న దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇచ్చిందంట. మున్సిపాలిటీ ఆఫీసర్లను అడిగితే చెప్పిండ్రు.
సతీ దాన్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటారా? అయినా కానీ అది ఎప్పుడూ అయిపోయింది. కానీ నువ్వురా సరే కానీ మన కిరాయికుండి ఇంట్లో నల్ల కనెక్షన్ లేదు కదా, ఆడుకో ఇంకుడుకుంత తావు పో, నల్ల కనెక్షన్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్ మల్లార్ఎస్ బీఆర్ఎస్ అనుకుంటే ఏం తెలియదు మాకు. అయితే ఆసరా కళ్యాణ లక్ష్మి డబల్ బెడ్రూమ్ అన్ని మన కోసానికే కదా పథకాలన్నీ. ఎండ్లో కూడా ఇరుకని అయితే నేను గడఫర కాలు మీద ఎత్తేసుకొని 3 దినాలు ఇంట్లో పడతా. ఆతలేవు గిత్తలేవు పో, ఏం చేసుకుంటావు చేసుకోపో. అలిగిండు పొంగులేటి సారు, పార్టీలా ఈయన రూటే వేరు. బాబుగారు మార్చిండ్రు బ్రాండు, తమ్ముళ్ళు కొడుతుండ్రు బ్యాండు. కొత్త జాగలు వెలిసిన నరసన్న, మంచిగా చూడు సామి ఏడున్నా. తమిళనాడులా మందు పార్టీ ఫుల్లుగా గెలుస్తారు గ్యారంటీ. గుంతలు దవ్వుతున్న సత్తి, ఇంకుడుకుంటుండి ఇల్లు లేకపోతే బోర గొట్టదు అక్క, మంచిగా ఉండరు అట్లా. నల్ల కాలేసుకొని ఇచ్చిన సారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడా, ఇస్తాడు ఎట్లయినా. ఇక ఇయ్యాలకి నా కొలువు అయిపోయింది. రేపు ఇంకిని వార్తలతో మళ్ళా కలుస్తా. నమస్తే.